కుక్కలు తరుముతున్నాయని చెప్పేసి పై నుంచి స్పీడ్ వెళ్ళి డ్రైనేజీలో పడి ఇతనైతే చనిపోయిండు. 24 ఇయర్స్ ఉన్నాయంటే ఇతనికి. డెలివరీ బాయ్లకు పనిచేస్తున్నాడంట. సో పనులంతా ముగించుకొని ఆ రోజు నైట్ 1:30 ఆ సమయంలో ఇంటికి వెళ్తున్నప్పుడు గల్లీలో కుక్కలు అనేది బాగా వెంట పడ్డాయంట. వాటి నుంచి తప్పించుకోవాలని చెప్పేసి బైక్ స్పీడ్గా పోతున్నప్పుడు ఏదో ముందులో ఏదో మట్టిలాగా ఏమో అంతా పెట్టిరంట. దానికి తగిలి వెహికల్ పోయి డ్రైనేజీలో పడ్డాడంట. అక్కడ పెద్ద రాయి ఉండటంతో తల వెళ్ళేసి దానికి బాగా తగిలిందంట. స్పాట్లో చనిపోయిందంట. ఆ పనులంతా ముచ్చుకొని ఇంటికి వెళ్దాం అన్న టైంలో ఇట్లాంటి సిచ్యువేషన్ అయితే జరిగింది చూడండి. కుక్కల వల్ల రోజు ఒక న్యూస్ బయటకు వస్తూనే ఉంది. ఏం చేయాలో అసలు దీనికి సొల్యూషన్ ఏంటో అసలు అర్థం అవ్వట్లేదు. అంటే కుక్కలంటే ఇష్టం లేదు అన్నట్టుగా కాదు, కాకపోతే స్ట్రీట్ డాగ్స్ అనేది దాని నుంచి మనకు చాలా వరకు డేంజరే ఉంది చెప్పాలంటే. ఇప్పుడు ఇంకా డేంజర్ ఎక్కువ పెరిగిపోతుంది. మనుషులను ఇష్టం వచ్చినట్టుగా చంపి ఎక్కడ పడితే అక్కడ పడేయడంతో అవి వాటిని తినడం వల్ల నేనైతే అట్లా అనుకుంటున్నాను. ఎక్కడ పడితే అక్కడ మనుషుల పార్ట్స్ ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల అవి వాటిని తినడం వల్ల అవి మనుషులకి ఇంకా ఎక్కువ అట్రాక్ట్ అయ్యి అట్లా దాడి చేస్తున్నాయేమో అనేసి నా ఉద్దేశం. నాకు ఎట్లా అనిపిస్తుంది. ఇన్ని నేరాలు ఘోరాలు పెరిగిపోతున్నాయి కదా, అందుకే అవి మనుషుల మాంసం కోసం అట్లా బతుకున్న మనుషులు వెళ్తుంటే కూడా మీద పడుతున్నాయేమో అన్నట్టుగా నా ఉద్దేశం. మరి అసలు దీనికి సొల్యూషన్ ఏంటో ఏమో, ఇంకా కుక్కల వల్ల ఇంకా ఎన్నాంటి అనర్థాలు చూడాలో అర్థమే అవ్వట్లేదు.